ఇప్పుడు మేడారం కోసం మాత్రమే ఇక్కడ రోడ్లు వేయడం జరిగింది. మేడారం ఒకవేళ లేని సమయంలో ఈ రోడ్ల పరిస్థితి ఏంది, ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉండేటివి? మేడారం ఉన్నది కాబట్టి ఈ తాత్కాలికమైన రోడ్ అనేది ఏర్పడ్డది. లేకపోతే ఆ రోడ్ కూడా ఏర్పడదు. ఇటు సీతక్క కన్ను ఎత్తి కూడా చూడకపోయేది. గతంలో చూసుకుంటే ఇక్కడ ఈ బ్రిడ్జి కూలిపోయినప్పుడు ఈ కొండ ప్రాంతంలో చాలామందికి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఊరికి మేము కొన్ని ప్రోడక్ట్ అంటే సరుకులు పంపించినాం. మా సొంత డబ్బులతోనే సరుకులు కూడా పంపించినాం. వాళ్ళు పడవలు వేసుకొని ఇటు నుంచి అటు దాటుతారు. అసొంటి పరిస్థితి ఉండేది. కానీ ఇలా ఏదో మేడారం వచ్చిందనే ఈ తాత్కాలికమైన రోడ్ల నిర్మాణం కానీ లేకపోతే ఎలా ఉండే పరిస్థితి అంటే సీతక్కకు బ్రిడ్జి ఎక్కడ ఉన్నదో కూడా తెలియని పరిస్థితిలో ఉండే. ఎప్పుడు కూడా ఇటు రాకపోదు. తాత్కాలికమైన రోడ్ నిర్మించినా కూడా ఇప్పటి వరకు సీతక్క ఇటు తెలియదు. ఈ రోడ్ మీ ఆధ్వర్యంలో ప్రజలు మీరు ఆదుకున్నారా? ఆ సమయంలో ఏందని అంటే కొండ బ్రిడ్జి కూలిపోయినప్పుడు ఆ ఊరోళ్ళకు ఇటు ఏదైనా కూరగాయలు కావచ్చు, దుకాణం సామాన్లు కావచ్చు తీసుకోపోవడం ఇబ్బంది ఉన్నది. ఇటు రాలేకపోతారు. నాకు కొంతమంది చెప్తే నేనేం చేసినాని అంటే గతంలో మీరు చూసి ఉంటారు చాలామంది, ఇక్కడ పడవ వేసుకొని 1 లక్ష 2 లక్షల రూపాయల సరుకు తీసుకొని వాళ్ళ ఊరోళ్ళకు అందించిన గతంలో నా ఆధ్వర్యంలో ఇక్కడ సరుకుల పంపిణీ కూడా చేసినాము. మేము నిత్యావసర సరుకులు పంపిణీ కూడా చేసినాము. ఎందుకని అంటే ఆ సమయంలో పరిస్థితి అలా ఉండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కమ్సే కమ్ దగ్గర సంవత్సరం అయింది. ఇప్పటి వరకు ఎటువంటి మార్పు లేదు. పోయిన వర్షాకాలంలో కూడా ఇదే ఇబ్బందులు వాళ్ళకు. మంత్రి సీతక్క గారు వాళ్ళని ఆదుకునే పరిస్థితి చేయలేదా? ఛాన్సే లేదండి. సీతక్క గారికి ఒకటి ఉంటుంది. ఏముంటుంది అని అంటే ఎక్కడో ఒక దగ్గర పోవాలి, 4 కూరగాయలు లేకపోతే దుప్పట్లు లేకపోతే వాళ్ళని కలిసి చిన్న పిల్లలకు బిస్కెట్ ఇవ్వాలి, సోషల్ మీడియాలో వీడియోలు పెట్టాలి. అంటే అది లాక్డౌన్లో స్టంట్ కోసం మాత్రమేనా? స్టంట్ కోసం మాత్రమే. సీతక్కది ఏ వీడియో అయినా చూడండి, చెప్పులు చేతిలో పట్టుకోవడం కావచ్చు. ఒక మంత్రి ఉన్నారండి, చెప్పులు చేతిలో ఎందుకు పట్టుకుంటారు? అదే ఉంటకకు మీరు చెప్పినట్టు అభివృద్ధి మీద ధ్యాస ఉంటే కింద ఇసుక పైన మట్టి పోస్తారండి. మినిమం మూరం కూడా పోపి అనే స్థితిలో ఉన్నది. అంటే చూడండి ఏ రకంగా అభివృద్ధి చేస్తుందో. అభివృద్ధి అనేది శూన్యం. ఓన్లీ రీల్స్ చెప్పులు పెట్టుకొని చేతులు నడబడి. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది సీతక్క ఇంతకు ముందు గతంలో. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఈ రోడ్డుకు ఎన్నోసార్లు వచ్చిపోయింది కదా. మరి ఇప్పుడు వరకు అంటే గిరిజనుల కోసం కన్నీళ్లు కార్చడం కావచ్చు, లేకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవలు చేసే కార్యక్రమం అంతా ట్రాష్ అన్నది పబ్లిక్కు చూపించడం మాత్రమే, అది ప్రజలకు చూపించడం మాత్రమే. వాస్తవంగా తెలంగాణలో ఉన్న ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ఒక్కసారి ములుగు జిల్లాకు వచ్చిందనుకో సీతక్క ఏసొంటి డెవలప్ చేసిందో, ఏ రకంగా అభివృద్ధి చేసిందో ఇగో ఈ మట్టిని చూసి వాళ్ళే చెప్తారండి. ఓన్లీ కలరింగ్ మాత్రమే సీతక్కది. అభివృద్ధి అనేది శూన్యం. ఇప్పుడు వరకు సీతక్క గారు గతంలో ఇవన్నీ కొండలు, వాగులు, వంకలు దాటింది కదా. ఎక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి ఆమెకు తెలుసు కదా. మరి ఎందుకు నిర్మిస్తలేదో? గతంలో మనం చూసిన ఈ ఊరు నుంచి ఆ ఊరుకు ట్రాక్టర్ తోసుకుంటా ఏం చేసిండ్రో లాక్డౌన్లో వాళ్ళ నిత్యావసర సరుకులు పంచడానికి పోయింది కదా. అప్పుడు ఎక్కడ మోరీ లేదో, ఎక్కడ గుంత ఉన్నదో, ఎక్కడ చెరువు లేదో, ఎక్కడ బ్రిడ్జి లేదో అన్నీ తెలుసు కదా. తెలిసినాక చేసుకోవచ్చు కదా. ఎందుకు చేస్తలేదు? జస్ట్ కలరింగ్ మాత్రమే. అప్పుడు అధికారం పొందడానికి గెలవడం కోసం 190 ప్రయత్నాలు చేసింది, గెలిచింది. ఇప్పుడు ఆమె దగ్గర ఆమె ఉన్నది. వాగుల దగ్గర వాగులే ఉన్నాయి, వంకల దగ్గర వంకలే ఉన్నాయి, సీతక్క దగ్గర సీతక్క ఉన్నాయి. మళ్ళీ ఎలక్షన్ టైంలో ఈ సొంటి స్టంటులు మళ్ళీ వేయడానికి రెడీ అవుతుంది. ఎందుకంటే ఆమె వెనుక ఒక 4 సోషల్ మీడియాలో ఒక కెమెరా పెట్టుకొని రెడీగా ఉంటారు. అక్క కొంచెం చెప్పులు చేతిలో పట్టుకో. అరే 100 మంది చుట్టూ ఉంటారు. ఈమె మూటలు మోయడం ఏంటిది? ప్రజలు కొంచెమైనా అర్థం చేసుకోండి. 100 మంది చుట్టుపక్కల ఉంటారు. ఈమె మూటలు మోస్తుంది. మూటలు ఏం చేస్తాయి? ఇక్కడ నుంచి అక్కడ మోస్తుంది. అక్కడ వీడియో వచ్చేసింది, మూటలు దింపే కదా, మూటలు దింపించేస్తే ఆ వీడియో కవర్ అయిందా లేదా? జస్ట్ అంతే. ఓన్లీ ఏందని అంటే సోషల్ మీడియాలో ఆమె చేస్తుంది వర్క్ అని చూపించడం తప్ప ఇంకా ఏం కూడా లేదండి సీతక్కది.